మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మనం రోజు చేసే వంటల్లో కొన్ని ఎన్నిసార్లు చేసినా ఎంత తిన్నా బోరే కొట్టదు. ఆ బోరు కొట్టని దాంట్లో ఒకటి ఈ పచ్చిమిరపకాయల టమాటాలు పచ్చడి. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఫోన్ చేసినప్పుడన్నా లేకపోతే మన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఏం కూరమ్మా అని అడిగామనుకోండి, ఈ పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి నూరాను రోట్లో అంటే మనకు ఎమ్మటిని వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పచ్చడి అంటే అంత ఇష్టపడతాం కదా. నిన్న నేను అమ్మకు ఫోన్ చేసి ఏం కూర చేసినావమ్మా అంటే పచ్చిమిరపకాయల టమాటాలు పచ్చడి చేసినానా, మీ నాన్నకు బాగా ఇష్టం కదా, మాసం కూర నిన్నాడు కూడా కడుపు నిండా అన్నం తినడు, కానీ ఈ పచ్చడి చేస్తే మాత్రం రోజుకి 2 సార్లు అన్నం తినేవాడు 3 సార్లు తింటాడు అని చెప్పింది. అంటే మా నాన్నకు అంత ఇష్టం అండి పచ్చడి అంటే. అమ్మ అలా ఫోన్లో పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి అనేసరికి నా నోట్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. అప్పటికప్పుడు పచ్చడి చేసేసుకుందాం అనుకోని అటు ఇటుగా రాత్రి 6:30 7 అయింది అనుకుంటా. అప్పుడు రోలు ఇంట్లో పెట్టేసుకొని ఈ పచ్చడి చేసుకున్నానండి. వేడి వేడి అన్నంలో